నమస్కారం. ఇంటర్మీడియట్ లెవెల్ స్టార్ట్ అవుతోంది. ఎపిసోడ్ 6లో ఫంక్షన్స్ జనరేట్ చేయడం నేర్చుకుంటాం. ఫంక్షన్ జనరేట్ చేయడానికి ముందు క్లియర్ స్పెసిఫికేషన్ ఇవ్వాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఏమిటో చెప్పాలి. ఎడ్జ్ కేసెస్ మెన్షన్ చేయాలి. టైప్ హింట్స్ మరియు డాక్ స్ట్రింగ్ కావాలంటే స్పెసిఫై చేయాలి. ఈమెయిల్ వాలిడేషన్ ఫంక్షన్ కోసం క్లియర్ స్పెసిఫికేషన్ ఇచ్చాం. పైథాన్ లాంగ్వేజ్ రెజెక్స్ వాడమని, రిటర్న్ టైప్ హింట్స్ మరియు డాక్ స్ట్రింగ్ కావాలని స్పెసిఫై చేశాం. ఫంక్షన్ జనరేట్ అయిన తర్వాత టెస్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు. పీటెస్ట్ ఫార్మాట్లో కాంప్రహెన్సివ్ టెస్ట్స్ అడగవచ్చు. వాలిడ్ మరియు ఇన్వాలిడ్ కేసెస్ రెండూ కవర్ అవుతాయి. జనరేటెడ్ కోడ్ బ్లైండ్లీ యూజ్ చేయకండి. ఒక చెక్ లిస్ట్ ఫాలో చేయండి. లాజిక్ కరెక్ట్ గా ఉందా? ఎడ్జ్ కేసెస్ హ్యాండిల్ అవుతున్నాయా? టెస్ట్స్ పాస్ అవుతున్నాయా వెరిఫై చేయండి. ప్రాజెక్ట్ కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు బెటర్ కోడ్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ స్టైల్ ఫాలో చేయమని చెప్పండి. ఫ్రేమ్వర్క్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ మెన్షన్ చేయండి. ఫంక్షన్స్ జనరేట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుల్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయడం నేర్చుకుంటాం.